ఏంటి మీ వైఫ్ మా ఆయన బంగారం అనాలా? మీ అమ్మగారు నా కొడుకు చాలా మంచోడని చెప్పాలా? అలాగైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీరు కూడా అలా అనిపించుకోండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. మరి ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి మోటివేషనల్ స్టోరీ అనమాట. ఇదైతే ఒక రియల్ స్టోరీ అనమాట. అండ్ ఒక హస్బెండ్ వాళ్ళ తన వైఫ్ని ఎలా చూసుకున్నాడు, ఎలా చేంజ్ చేసుకున్నాడని అనేది చెప్పబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి అక్కడ ఇక్కడ చూసింది కాదు, ఏం చేసింది కాదు, నాకు తెలిసింది, నేను కళ్ళారా చూసిన స్టోరీ మాత్రమే అండ్ రియల్ అనమాట. సో నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా పెళ్ళయింది అంటే ఆ అమ్మాయికి 18 years కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు, ఓకే, మంచిగా ఉన్నారు. కానీ ఆడపిల్లలకి కొంచెం నోరు అని మనం ఏదేదో చెప్తూ ఉంటారు, బట్ అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే, అయ్యో నా లైఫ్లో మా ఆయన దూరం అవుతారా అనే కాస్త ఫీలింగ్స్ అవి ఉంటాయి కదా, అయ్యో దూరం అవుతారేమో ఇలానా అలానా చాలా ఉంటాయి అమ్మాయిలకి అనేది. సో దాని నుంచి అమ్మాయిలు ఏం చెప్పినా అనుమానం అంటారు, కోపం అంటారు, అలా కామన్ అది. సో అలానే ఈ హస్బెండ్ తన భార్య కూడా సేమ్ అలానే అనమాట. సో మంచిగానే ఉన్నారు, కానీ గొడవలు స్టార్ట్. అనుమానం ఆ పిల్లకి వాళ్ళ వైఫ్కి అనుమానం అనేది స్టార్ట్. ఎప్పుడు చూడు గొడవలే, కానీ బాగుంటారు. గొడవలు అయితే మంచిగుంటాయి, మళ్ళీ మంచిగుంటారు. సో అలా జరుగుతూనే ఉంటాయి. అండ్ తనైతే ఫిక్స్ అయి ఉంటాడు. సో ఏం చేస్తాడంటే తనకు చెప్తూ ఉంటాడనమాట ఏం చేయాలా ఎలాగనేసి. సో అక్కడే వస్తుంది ట్విస్ట్. తను ఒకరోజు తన వైఫ్తో చెప్తాడనమాట, చూడమా నీకు 18 years కంప్లీట్ అయింది, నీకు మెచ్యూరిటీ ఇంకా రాలేదు, నీకు మెచ్యూరిటీ రావాలంటే ఇంకొక 2-3 years పైన పడుతుంది అని చెప్పినాడు. పాపం అన్ని ఇయర్స్ తను ఎలా భరిస్తాడు మీరు చెప్పండి. ఏదో చెప్పేశాడు వైఫ్కి, వైఫ్ ఏం చేంజ్ అవుతుందా? సచ్చినా చేంజ్ అవ్వదు. ఎందుకు? తనకి భయము కదా. సో అలా అయితే వాళ్ళ హస్బెండ్ చెప్తా ఉన్నాడు, కానీ అమ్మాయి లైట్ తీసుకొని ఉండింది. మళ్ళీ గొడవలు కామన్, ఇట్స్ కామన్, మొత్తం అలానే జరుగుతూ ఉండేది. కానీ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక మంచి లాజిక్ అనమాట. మీరు కూడా వినండి. వాళ్ళు మాట్లాడుకునేది ఒకటే, ఏం తెలుసా, మన ఇద్దరికి గొడవ అయిందనుకో, సో ఈరోజు ఎంతన్నా గొడవని నైట్ వచ్చి కూర్చునేటప్పటికి సాల్వ్ అయిపోవాలి. అంటే ఆ గొడవని మర్చిపోయి ఒకటైపోవాలి, మాట్లాడుకొని మంచిగా ఉండాలా అనేది వాళ్ళది. అది ఖచ్చితంగా నడిచిందనమాట. చాలా ఇయర్స్ కాదు, ఇప్పుడు 10-11 years పైన అవుతుంది అనుకుంటా. సో ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది, ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఈయనేమో చెప్పేశారు 3 years పైన చేంజ్ అవుతుంది అలాగిలాగని, బట్ గొడవలు ప్రేమ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రేమ ఉంటుంది, గొడవ ఉంటుంది, మళ్ళీ అనుమానం ఆ పిల్లకి సేమ్. కానీ నిజంగానే తను చెప్పి ఎంత ఓపిక భరించాడంటే రియలీ ఇట్స్ చాలా గ్రేట్ అనమాట. 3 years పైన అయింది ఆ అమ్మాయి తనని అర్థం చేసుకోవడానికి. కానీ ఇంకెవరైనా అంటే నీకు దండమమ్మ, నువ్వు పోతా ఉండు, నేను ఇట్లా పోతా ఉంటా అని పోయేస్తారేమో. బట్ అతను మాత్రం నిజంగా వెయిట్ చేశాడనమాట. ఎందుకంటే అతనికి అర్థమైంది ఇది ఇంకా చిన్నపిల్లల వయసు, ఆలోచన లేదు అలాగిలాగని. సో ఎప్పుడైతే తన వైఫ్ కొంచెం మెచ్యూరిటీ అనేది వచ్చిందో నిజంగా తనైతే చాలా రియలైజ్ అయింది. అండ్ ఎంత బాధపడిందంటే అంత బాధపడింది. మా ఆయన్ని నేను ఇదిగా ఇది చేశానా, అయ్యో పాపం ఎంత టార్చర్ ఇచ్చుంటానో కదా, ఇప్పుడు తెలుసుకున్నానే ఏం చేసేదనేసి. ఆఫ్టర్ 2-3 years పైనే పడింది తను చేంజ్ అవ్వడానికి. సో అది అలా ఉండగా తర్వాత ఫైనల్గా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్నారు, ఏమండి ఇలాగైంది కదా, నేను ఇంత అనుమానం పడ్డాను, ఇంత టార్చర్ ఇచ్చాను, మీకు అనిపించలేదా నన్ను మీరు వదిలేయాలనేసి అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన ఒక క్వశ్చన్, ఏమని, నిన్నేమో నేను పిలుచుకొని వచ్చి మంచి పెళ్లి చేసుకున్నాను, మరి గొడవలు అవుతా ఉన్నాయి అలాగిలాగా నేను వదిలేస్తే మరి పిలుచుకొని వచ్చి పెళ్లి చేసుకున్న దానికి ఏముంటుంది మా వాల్యూ అని మంచిగా అన్నాడు. తర్వాత అన్నాడు, ఇప్పుడు నీలో ఉన్నదేంటి, ఒక అనుమానం, అది నీ భయం, ఎక్కడ మా ఆయన దూరం అవుతాడు అని నీ భయంతో నువ్వు అనుమానించావు. కానీ నీ దీంతో ఏం కాదు కదా, అంటే చెడ్డదానివి కాదు, మంచిగా చూసుకుంటావు, మంచిగా ఉంటావు, అన్నీ ఉంది. దీంట్లో ఉన్నది ఒకటి ఏంటంటే ఇలాగుంది, గొడవ పడుతూ ఉంటాం, అదొకటే కదా. సో అది నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదని నాకు అర్థమైంది. సో దాని నుంచే వెయిట్ చేస్తున్నాను, ఫలితం అనేది వచ్చింది కదా అని చెప్పాడు. అండ్ నిజంగా మీరు నమ్ముతారో లేదో తెలియదు భయ్యా, వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇప్పటికి కూడా చాలా బాగున్నారు. బట్ ఎవ్రీడే జగడమే, ఎవ్రీడే గొడవలే.
వాళ్ళ ఇంట్లో లేని గొడవ కాదు, కానీ అనుమానం అటు ఇటు కాదు, కానీ పిల్లల గురించి వాళ్ళది ఎప్పుడు గొడవ. పెద్దోడు ఇట్లా చేస్తున్నాడు, చిన్నోడు ఇట్లా, అట్లా ఇట్లా, ఇదే గొడవలు అనమాట. సో ఇదన్నీ అయినా కూడా వాళ్ళిద్దరూ మంచిగా హ్యాపీగా ఉంటారు. ఎందుకు తెలుసా? అండర్స్టాండింగ్ భయ్యా. ఆ వైఫ్ కానీ ఆ హస్బెండ్ కానీ అండర్స్టాండింగ్ అనేది చాలా బాగుంది. సో అదేమో చెప్తుంటారు కదా, ఇలాంటి ఓడుని చేసుకోవాలంటే పెట్టి పుట్టి ఉండాలి, దేవుడు మంచి చేసి ఉండాలి, అలాగే అది కాదు భయ్యా. తనని పెంచిన వాళ్ళ అమ్మ నాన్నది నిజంగానే వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచిగా పెంచున్నారు అతన్ని. ఎందుకంటే ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ వాళ్ళని ఇది చేయడం కానీ నేర్చుకున్నాడంటే దానికి కారణం వాళ్ళ అమ్మనే కదా. సో ఫస్ట్ థింగ్ వచ్చి వాళ్ళ అమ్మగారికి అయితే ఫస్ట్ చైల్డ్ పెట్టి దండం పెట్టాలన్నమాట. ఓకేనా? మరి స్టోరీ విన్నారు కదా. సో నిజంగా గుండెల పైన చేయి వేసుకొని చెప్పండి భయ్య, మీలో ఎంతమంది అలాంటి భార్య ఉంటే భరించుంటారు? అట్లీస్ట్ 1 year కాదు కదా, 6 months కూడా పెట్టుకొని ఉంటారు. ఎందుకు చెప్పండి? మెయిన్ జబ్బు ఏంటంటే అనుమానం జబ్బు. ఇది ఉంటే అసలు ఫ్యామిలీస్ రన్ అవ్వవు, బాగుండదు కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ హస్బెండ్ వెయిట్ చేసే మెచ్యూరిటీ లేదు, చిన్నపిల్లలాగుంది, చిన్నపిల్లలాగా ఆలోచిస్తుందని అర్థం చేసుకొని తనకి టైం ఇచ్చి ఓర్చుకున్నాడు చూడండి భయ్య. నిజంగా అతనికి కాళ్ళు ముక్కి దండం పెట్టాలా, నిజంగా చెప్తున్నా, కాళ్ళు ముక్కి దండం పెట్టాలా కదా. ఓకే, మరి ఇంకోటి ఏంటంటే మీరు బ్యాలెన్స్ చేయాలి కదా. అంటే మ్యారేజ్ అవుతుంది కొత్తగా, అమ్మని వైఫ్ని. సో చాలామంది మిస్టేక్ ఏం చేస్తుంటారంటే, మ్యారేజ్ అవుతుంది, సో చిన్న చిన్న అంటే ఆ పిల్ల అక్కడి నుంచి వస్తుంది భయ్య, అమ్మ నాన్న అందరినీ వదిలి తనున్న లోకం వేరే, మీ ఇంటికి వస్తే ఆ లోకం వేరే. ఎందుకంటే అక్కడ మంచిగా తిని అలాగిలాగా ఉండింటుంది అమర్చుకొని పనులు చేయకుండా. బట్ ఇక్కడ వస్తే బాధ్యతలు వస్తాయి, సో చేయాలా, బట్ తనకు అలవాటు లేదు. సో అలాంటప్పుడు అత్తగారికి కోపం వస్తుంది. సో అలా 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 పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తుంటారు? నార్మల్గా మా అమ్మ ఫీల్ అవ్వకూడదని కొంతమంది వైఫ్ని తిడతారు అమ్మ ముందర. ఇంకొంతమంది అమ్మ ఏమి వైఫ్ కొత్తగా వచ్చేది మళ్ళీ ఇది పోతే ఎలా కానీ వైఫ్ ముందర అమ్మని తిడుతూ ఉంటారు భయ్య. ఇది చాలా తప్పు భయ్య. ఎవరే కూడా కానీ మెయిన్ మీరే భయ్య బ్యాలెన్స్ చేయాల్సిందే. ఒక వైఫ్ని కానీ అమ్మని కానీ ఇద్దరిని వదులుకోలేరు, ఎందుకంటే ఇద్దరు మీ లైఫే. అమ్మ పుట్టినప్పటి నుంచి లైఫ్ ఇస్తే వైఫ్ చచ్చే వరకు ఇస్తుంది. సో ఇద్దరు మెయినే. సో మీరే బ్యాలెన్స్ చేయాలి. ఎట్లా చేయాలి భయ్య చెప్పండి? చాలామంది ఇది తెలియదు, అంటే నలిగిపోతూ ఉంటారు, అక్కడ ఇక్కడ టెన్షన్స్ వేసుకొని ఎవరితో పడాలా. అప్పుడే మీకు ఎవరిది ఎక్కువ వినిపిస్తుందో వాళ్ళ మాట వినుకొని వెళ్ళిపోతారు భయ్య. సో అది రాంగ్. మీరు చేయాల్సింది ఒకే ఒక్క స్టెప్ ఏంటంటే, పెళ్ళయింది కొత్తగా, మంచిగా ఉన్నారు, సో ఏమైనా గొడవలు వచ్చినాయా, మనస్పర్ధలు వస్తున్నాయా, అక్కడికిక్కడికి తెంచేలాగా చూడండి. ఎదురుగుండే వైఫ్ని తిట్టకండి, అమ్మని తిట్టకండి. ఓకేనా? గొడవలు వస్తే సరే మా అమ్మ వదిలేయండి అని చెప్పి కూల్ చేసి వైఫ్తో ఉన్నప్పుడు వైఫ్కి చెప్పండి. సో అలా కాదుమా, ఇలాగా అనేసి తనకి నచ్చ చెప్పండి భయ్య. ఈవెన్ అమ్మకు కూడా అంతే. పక్కకు వెళ్ళి అమ్మతో సపరేట్గా ఉన్నప్పుడు మమ్మ ఇలాగమా అని అమ్మకు కూడా చెప్పండి భయ్య, ఖచ్చితంగా వింటారు. కానీ మీరు పాపం పనిలో టెన్షన్ ఉంటుంది, ఇంట్లో ఈ టెన్షన్లు భరించలేకుండా అని ఎవరి పైనైనా అరుస్తూ ఉంటారు, లైక్ అమ్మ కానీ వైఫ్ పైన కానీ. సో అదే మీరు చేసే మిస్టేక్. అక్కడ ఏమవుతుందంటే, ఒకసారి మీరు అమ్మని మంచిగా పొగిడి వైఫ్ని తిట్టారనుకోండి, అమ్మకి కొంచెం పైకి వెళ్తారు, వైఫ్ కొంచెం డౌన్. ఎందుకు? అప్పుడు చూసావా నా కొడుకు నా చేతుల్లోనే ఉన్నాడు అనే ఫీల్ అమ్మకు వస్తుంది, వైఫ్కి మా ఆయన ఇంతేనా అని వైఫ్ కూడా కొంచెం లోగా ఫీల్ అవుతుంది. సో అప్పుడు ఇవి పెరుగుతూ ఉంటాయి, తగ్గేదిలే. సో దానికే మీరు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా గొడవ వచ్చినప్పుడు సరే మా కూల్ అవ్వండి అలా చెప్పి మీరిద్దరికి ఒకరి గురించి ఒకరు మంచిగా చెప్తే నిజంగా గొడవలు అంత కాకపోయినా ఇంతైనా తగ్గుతాయి భయ్య. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కావాలంటే ఇలాగా అమ్మ దగ్గర పోయి మంచిగా మాట్లాడి వైఫ్ దగ్గర తప్పు వాళ్ళపైన వీళ్ళపైన చెప్పకూడదు, వాళ్ళు ఇలాగ మంచోళ్ళు మా ఇలాగా అలాగా, సో అలాగ చెప్పండి. వాళ్ళ దగ్గర కూడా అంతే, వీళ్ళు ఇలాగ మా ఇలాగ చెప్పండి. అండ్ కొంచెం మసాలా అనేది మీరు వేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఏం తెలుసా, వాళ్ళని చూసి నేర్చుకో వీళ్ళని చూసి నేర్చుకో అని ఎప్పుడు మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళని చూడు వీళ్ళని చూడు అంటే మేము ఆ పరిస్థితిలో ఉన్నామా అని ఒక్కొక్కరు యోచన చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే,
మసాలా ఎలాంటిది వేయాలి తెలుసా? అమ్మ దగ్గరికి వెళ్ళాలా? మా ఏం చెప్తా ఉన్నారు మా నా ఫ్రెండ్స్ అన్నీ కూడా, చాలా మంచిగా చెప్పారు మా నీ గురించి. కోడలు ఎంత బాగా చూసుకుంటుంది, నిజంగా నీకన్నా ఏమో పర్వాలేదురా అలాగిలాగని మీరు అమ్మ కొంచెం అలా పైకెత్తండి, అమ్మ మనసులో నాటుకుపోతుంది. అంటే నేను నా కోడలు మంచిగా చూసుకుంటే నలుగురు మంచిగా చెప్పుకుంటారనే ఫీల్లో అందరు కాకపోయినా ఒక్కరిద్దరైనా ఖచ్చితంగా చేంజ్ అవుతారండి. ఈవెన్ సేమ్ ప్రాసెస్ ఇక్కడ చేయండి. ఇక్కడ వైఫ్ దగ్గరికి వెళ్ళేసి సేమ్ చెప్పండి, మా ఫ్రెండ్స్ అన్నీ చెప్తున్నారు మా ఏంది మా అమ్మని బాగా చూసుకుంటామంట, నిజంగా చాలా గ్రేట్ మా అలాగిలాగా చెప్పి చూడండి. ఖచ్చితంగా 100% కాకపోయినా కొంచెమైనా చేంజ్ అవుతారండి. ఈ ఆడవాళ్ళకి ఏంటంటే అండి, ఇప్పుడు మనల్ని ఎవరినైనా పొగిడామంటే మంచిగా ఇదైపోతాం. వాళ్ళు ఇదంటున్నారు అంటే నేను ఇలాగా అలాగని ఆలోచిస్తారు. కానీ ఒక్కొక్కరు ఉంటారు భయ్యా, అంటే వాళ్ళు పుట్టుకతో వచ్చినారా లేకపోతే ఎలాగున్నారని తెలియదు. కొంతమంది చేంజ్ అవ్వరు భయ్య, చాలా ఘోరంగా ఉంటారు. అలాంటి వాళ్ళని నిజంగా మనమేం చేయలేమన్నమాట. సో కొంతమంది మారుతారు భయ్య, మనం పెట్టుకునే మంచి దాంట్లో చాలామంది మారుతారు. సో అలాంటి వాళ్ళని మీరైతే ఈజీగా మార్చుకోవచ్చు. సో ఇదైతే 100% నిజం. మంచిగా చెప్తే ఖచ్చితంగా మారుతారు, ఓకేనా? సో ఖచ్చితంగా మీలో ఎవరైనా ఇలాగుంటే ఒకసారైనా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు ఏమైనా ట్రై చేస్తే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. బట్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటా ఉన్నాను. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్కొక్క లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.